వార్ 2 టీజర్ చూసిన తర్వాత ఒకటే అనిపించింది నాకైతే. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదురా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ బర్త్‌డే తారక్ అన్న. టీజర్ అయితే రిలీజ్ అయింది. చూసాక నాకైతే నచ్చింది భయ్యా టీజర్ అయితే. అంతా మాట్లాడుకుందాం. డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనకందరికీ తెలిసిందే ఎన్టీఆర్ గారైతే వార్ 2లో నెగెటివ్ రోల్ చేస్తున్నారనేసి. నాకు నచ్చింది ఏంటిదిరా అంటే ఎన్టీఆర్ లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి భయ్యా. మనకు టీజర్ స్టార్టింగే మనకైతే డైలాగ్ తోటైతే స్టార్ట్ అవుతుంది మన ఎన్టీఆర్ గారిది. ఆ డైలాగ్ గూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్యా. ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ గూడా నాకైతే చాలా బాగా నచ్చింది భయ్యా. అలాగే మనకు టీజర్‌లో తక్కువ షాట్స్ ఉన్నా గూడా స్లో మోషన్‌లో గూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఎన్టీఆర్ గారిదైతే. ఇప్పుడు మనం 'రితిక్ రోషన్' గురించి మాట్లాడుకుందాం భయ్యా. 'రితిక్ రోషన్' గురించి మాట్లాడుకుంటే తెలిసిందే భయ్యా 'రితిక్ రోషన్' గారైతే హీరో. అందుకే మనకు టీజర్‌లో చాలా అంటే చాలా షార్ట్స్ అయితే పెట్టారు. బికాస్ ఆఫ్ హీరో కాబట్టి. అలాగే మనకైతే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయన్నమాట సెపరేట్‌గా. ఆ యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తున్నాయి భయ్యా. అలాగే మనకు 'రితిక్ రోషన్' గారి బాడీ అయితే ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కాదులే భయ్యా. ఆ బాడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. అలాగే మనకైతే డామినేట్ అయితే చేస్తున్నారు భయ్యా 'రితిక్ రోషన్' మరి ఎన్టీఆర్ గారి ముందన్నమాట. అసలే డామినేట్ చేయడం అంటే చాలా కష్టం భయ్యా ఎన్టీఆర్ గారి ముందైతే. అండ్ యాక్షన్ సీక్వెన్స్ గాని అలాగే మనకైతే స్క్రీన్ ప్రెజెన్స్ గాని చాలా బాగుంది 'రితిక్ రోషన్' గారిదైతే. ఆ లుక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది 'రితిక్ రోషన్‌ది'. ఎన్టీఆర్ గారిదును 'రితిక్ రోషన్' గారిది ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే ఉన్నాయి భయ్యా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆల్ ఫైట్స్ చేసుకుంటే ఇంకా బాగా నచ్చింది భయ్యా. అలాగే చూసుంటే పెద్దదే ప్లాన్ చేశారు భయ్యా డైరెక్టర్ గారైతే. చూద్దాం ఎలా ఉంటుందో అదైతే. మన హీరోయిన్ 'కియారా అద్వానీ' గారైతే అలా వచ్చి అలా ఎళ్ళిపోయారన్నమాట. కానీ చూస్తే మటుకు చాలా అంటే చాలా హాట్‌గా అయితే ఉన్నారన్నమాట. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నారు. అన్నీ మనకు పాజిటివ్ పాయింట్సే చెప్తున్నాం. మరి నెగెటివ్ పాయింట్స్ అంటూ ఏం లెవ్వా అంటే నాకైతే అనిపించినాయి భయ్యా. అదే 3. ఆ 3 ఏంటో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకైతే బీజీఎం భయ్యా. ఒకటే బీజీఎం కొట్టి కొట్టి పడేసాడన్నమాట. ఆ బీజీఎం కూడా నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. సెకండ్ వచ్చేసి మనకైతే వీఎఫ్ఎక్స్ ఆర్ట్స్ అన్నమాట. ఆ వీఎఫ్ఎక్స్ అయితే చాలా చాలా చెండాలంగా అయితే ఉన్నాయన్నమాట. గ్రీన్ స్క్రీన్ మ్యాండేసి పడేసారనిపించింది నాకైతే. అస్సలు నచ్చలేదు వీఎఫ్ఎక్స్ ఆర్ట్స్ అయితే. ఇంకొకటి వచ్చేసి మనకైతే స్టోరీ. ఆ స్టోరీ కూడా చాలా అంటే చాలా రొటీన్ స్టోరీ అయితే తీసుకున్నారు. లైక్ మనకైతే వార్ 1 లెక్కనే అన్నమాట. చూస్తుంటే మనకైతే ఓవరాల్‌గా రొటీన్ స్టోరీ అయితే తీసుకున్నారు వార్ 2లో గూడా. ఇగ నాకు ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా టీజర్ అంటే నాకైతే నచ్చింది భయ్యా. బావుంది టీజర్. ఓకే. అనిపించింది. అలాగే మనకు ఆగస్ట్ 14కి అయితే రిలీజ్ అయితే కాబోతుంది ఈ మూవీ. హిందీ, తెలుగు, తమిళ్‌లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. అదే డేట్‌న మనకు రజనీకాంత్ గారి మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కూలీ' మూవీ కూడా రిలీజ్ అయితే కాబోతుంది. 2 మూవీస్ కూడా మనకైతే చాలా హైప్ తోటైతే వస్తుంది. క్లాష్‌లో అయితే దిగబోతుందన్నమాట. చూద్దాం మరి ఆ డేట్‌న ఎలా ఉండబోతుందో ఈ 2 మూవీస్‌కైతే. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ 2 మూవీ కోసం? కిందైతే కామెంట్ చేయడం లింక్స్. ఇది డార్లింగ్స్ మరి వార్ 2 టీజర్ అన్నమాట. మాకెలా అనిపించిందో మీకు చెప్పాను కానీ మీకెలా అనిపించిందో మాకు చెప్పాలంటే కిందైతే కామెంట్ చేయడం లింక్స్ ఓకేనా? మరి వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళా వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.